సినీ నటి ప్రత్యూష హత్య కేసు అది రీసెంట్‌గా తీర్పు రావడం జరిగింది. సుప్రీంకోర్టు దాదాపుగా 22 సంవత్సరాల తర్వాత తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదైతే నిందితుడు ఉన్నటువంటి సిద్ధార్థ రెడ్డి ఏసిన పిటిషను, ఆహ్, ప ప్రత్యూష వాళ్ళ మదర్ ఏసినటువంటి పిటిషన్ 2 పిటిషన్ విచారిస్తూ అత్యాచారం జరిగినట్టుగా ఎక్కడ మాకు రికార్డ్ అయితే కనిపించలేదు. సో, కాబట్టి ఆత్మహత్య చేసుకోవడానికి పురికొల్పడం కూడా నేరమే కాబట్టి అని చెప్పేసి అటు సిద్ధార్థ రెడ్డికి ఆ 2 సంవత్సరాల జైలు శిక్ష ఏదైతే హైకోర్టు విధించిందో అది ఖచ్చితంగా అమలవ్వాల్సిందే. ఎక్కడున్నా సరే 4 వారాల్లో లొంగిపోవాలని చెప్పేసి ఆయనకు, ఎక్కడ అత్యాచారం జరిగినట్టుగా లేదని చెప్పేసి వాళ్ళ మదర్‌కు వేస్తూ 2 పిటిషన్లు వేసిస్తూ మనకు రిజల్ట్ రావడం జరిగింది. సో, అయితే సరే ఇక్కడ ఇదే కాదు ఇప్పుడు అంటే ఎందుకు ఇన్ని సంవత్సరాల కేసు పడుతుంది ఒక కేసు, ఎందుకంటే దాదాపుగా ఫస్ట్ అసలు అక్కడ జరిగినటువంటిది ఆ సందర్భంలో అప్పుడు 2022 సంవత్సరంలో జరిగినటువంటి సందర్భంలో అక్కడ చాలామంది రాజకీయ నాయకుల కొడుకుల పేర్లు, వాళ్ళ చాలా పేర్లు వచ్చిన తర్వాత సరే ఏం జరిగిందో విచారణ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ సిద్ధార్థ రెడ్డి మీద అభియోగం మోపుతూ ఆయనకు జైలు శిక్ష విధిస్తే ఆయన పైకోర్టుకి వెళ్ళిండు. సరే పైకోర్టుకి వెళ్ళి ఆ పైకోర్టుకి వెళ్తే శిక్షలు తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి, ఇదంతా డిఫరెంట్. అట్లాంటిది ఇంకొకటి ఆయేషా మీర్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి కేసు అది కూడా. దాంట్లో అంతే ఆల్మోస్ట్ 2 ముగ్గురు నలుగురు ఆరుగురు మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆరుగురు కూడా మళ్ళీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వీళ్ళు కాదు వీళ్ళు నిర్దోషులు అని చెప్తే మళ్ళీ వాళ్ళు బయటకు రావడం జరిగింది. ఇంతవరకు వాళ్ళకు కూడా ఎక్కడ న్యాయం జరగలేదు. అంటే ఇంత తీర్పు డిలే అవుతుంది. అది 17-18 సంవత్సరాలు అవుతుంది ఆ కేసు కూడా. ఆయేషా మీర్ హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అట్టుడిపోయింది అప్పుడైతే. సో, ఈ ప్రత్యూష హత్య కేసు ఇది 22 సంవత్సరాలు. అంటే ఇంత డిలే అంటే ఒక న్యాయం మనకు న్యాయం డిలే కావటం కూడా అంటే జస్టిస్ డినైడ్ అని చెప్పి జస్టిస్ డినైడ్ అంటారు. అంటే ఇప్పుడు న్యాయం లేటు కావడం కూడా అన్యాయం లాగానే అయిపోయింది కదా. ఇప్పుడు దానివల్ల చూడు అంటే 22 సంవత్సరాలు పోరాటం చేస్తే ఆ పోరాటంలో వాళ్ళు మందలిస్తే వాళ్ళ బాధలు చెప్తుంటే అర్థమవుతుంది. ఎన్ని సంవత్సరాలు పోరాడాలి వాళ్ళ కోసం, మా పాప చనిపోయిన అట్లీస్ట్ ఆత్మశాంతి కూరుతుందని చెప్పేసి మేము పోరాడుతున్నాం. 22 సంవత్సరాలు పోరాడడం అంటే అంత ఈజీనా? ఒక సామాన్య మానవుడు న్యాయం కావడం కోసం ఇన్ని సంవత్సరాలు పోరాడాలా? మరి ఎందుకు ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ మన న్యాయ వ్యవస్థను ఎక్కడ తప్పట్టట్లేదు మనం. కానీ ఎందుకు జరుగుతుంది? అంటే ఎందుకు ఇంత డిలే అవుతుంది? అంటే వ్యవస్థ లోపమా, సంస్థ లోపమా, లేకపోతే వ్యక్తుల లోపమా, లేకపోతే రాజకీయ నాయకుల లోపమా? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక సామాన్య మానవుడు న్యాయం కావడం కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం వస్తే కొన్ని కేసులు చూస్తున్నాం, విచిత్రంగా అనిపిస్తుంటాయి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీర్పు వచ్చేస్తుంటుంది. మరి ఎందుకు ఇట్లాంటి అత్యాచారం జరిగిందని చెప్పేసి నియమం మోపినటువంటి వాటి మీద కూడా ఇంకా డిలే చేస్తే ఇప్పుడు 22 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏం ఉపయోగం ఉంటుంది? అంటే డిలే అవుతుంది. ఈ న్యాయం అనేది డిలే కావటం వల్ల మనకు ఇంకా న్యాయం జరగనట్టే. సో, కాబట్టి ఇట్లా కాకుండా సామాన్య మానవులకి న్యాయం తొందరగా జరగాలి, సత్వరంగా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఇన్ని సంవత్సరాల తర్వాత జరిగితే ఎవరికి ఉపయోగం లేకుండా ఉంటుంది కదా. సో, కాబట్టి ఎక్కడో వ్యవస్థ లోపమా, లేకపోతే సంస్థ లోపమా, లేకపోతే రాజకీయ నాయకుల లోపమా, లేకపోతే మన చట్టాలు ఏమైనా గట్టిగా చేయాలా? అది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు దీన్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే న్యాయ వ్యవస్థను సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఒక సామాన్యునికి న్యాయం జరగాలని ఇంత టైం పడితే ఎట్లా? సో, కాబట్టి దీని మీద అందరూ ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దీని మీద మనం అందరం కలిసి అందరూ ఖచ్చితంగా ఉన్నట్టుగా పోరాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం.